దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో గ్రామాన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు. పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలో, అలాగే దెందులూరు మండలం దెందులూరులో, కొవ్వలి గ్రామంలో, అలాగే ఏలూరు రూరల్ మండలం మల్కాపురం పంచాయతీ పాలగూడెంలో, పెదపాడు మండలం కొత్తూరు గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. దెందులూరు మండలం దెందులూరు గ్రామంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి భారీ గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి స్థానిక టీడీపీ నాయకులకు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడుతూ, తెలుగువాడి ఆత్మగౌరవం మన తెలుగుదేశం పార్టీ అని, ప్రజల జీవితాల్లో వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో అత్యంత ప్రభావం చూపిన ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని, తెలుగుదేశం పార్టీ అంటే అన్ని వర్గాల పార్టీ అని, అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ప్రతి పేదవాడికి ఇల్లు, కూడు, గుడ్డ అందించాలనే లక్ష్యంతో ఆయన ఈ పార్టీని స్థాపించి ప్రతి పేదవారికి ఇవన్నీ అందించారని, ఢిల్లీ బానిసత్వం కింద నలిగిపోతున్న ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు మన అన్న ఎన్టీఆర్ గారు. ఈనాడు దేశంలో అత్యంత శక్తివంతమైన పార్టీగా తెలుగుదేశం రూపాంతరం చెందటంలో పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఎనలేనిది. యువ నాయకులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం అని దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. స్కూల్కి పిల్లలు తక్కువయ్యారని మార్చుకుంటున్నారంటండి. పిల్లలు మీరు ఇంటింటి తిరిగి జాయిన్ చేశారనుకో, ఇవన్నీ మీ వల్ల నా వల్ల అవ్వవు. జరిగే మాటలు మాట్లాడాలి. ఎప్పుడో ఉపయోగించారు. 45 కట్టా పెట్టి 44 ఉంటే 1 లేడు బాబాను బతిమాలి. అర్థమైందా? 1 లేడు సరిపెట్టుకోండి. ఒకరిని ఎవరు తీసుకొని జాయిన్ చేసినా మనం మాట్లాడుకోండి. స్కూల్ ఆపడం కాదు. హలో నిల్చోబాయి బాబు రా. రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం. ఆటలు కడతారు కదా, ఆర్సీఎం కలకూరులో కట్టారు, మానూరులో కట్టారు, మైదూరులో కట్టారు. కూడా కడుకు చెప్పండి. అడగ వచ్చింది అడగ రోగం చూసి ఏం చేయాలి చూస్తారు. చూసి మాట్లాడతారు. పడేసారు మీరు ఆక్రమించుకున్నారుగా.
రోడ్డు పక్కన మీరు ఆక్రమించుకున్న స్థలమే కదా. మీరు మళ్ళీ గడ్డలు పెట్టి ఆక్రమించారు కదా. మీరు అడుగున్న దేవాలని చూస్తున్నాడు. మేము గాలి చేయించి మేము గాలి చేయించే ఉద్దేశం నాకు లేదు. మీరు గడ్డలు కొట్టి బెండవలు పోసుకుని మీ పని మీరు చేసుకోండి. శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ ఎత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 దాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. గొంతులు కోసిన కత్తులు లేవా సాధ్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలను తడిసిన నెత్తుల తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేము అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైన యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 దాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకులా మతమే విడిచేలా అమ్మోరే పలికేక పెట్ట వీర వనితలా దుమ్ 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 దాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. రైతు కన్నీళ్లతో తడుస్తున్నది కథ పొలము యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఏ బొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ 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 దాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తాను. ఇక్కడికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినట్టు చింతమనేని ప్రభాకర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అలాగే అభినందనలు కూడా తెలియజేస్తున్నామని. అలాగే మన తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షుడు అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ పేరు పేరున అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నామండి. 44 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు కల్పించాలి, వాళ్ళని అభివృద్ధి పదవిలోకి తీసుకురావాలని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గవర్నమెంట్ లో ఉన్నా లేకపోయినా అహర్నిశలు పార్టీకి కృషి చేయడమే కాకుండా ప్రజలందరికీ కూడా ఎంతో సేవ చేయడం జరిగింది. అలాగే మన దెందులూరు కాన్స్టిట్యుయెన్సీలో తెలుగుదేశం పార్టీ తరఫున సాంబశివరావు తర్వాత చింతమనేని ప్రభాకర్ గారు మన దెందులూరు గ్రామాన్ని నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలోకి నడిపించారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
అలాగే ప్రతి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త ప్రతి రక్తం పొట్టు ఒడిసి ఈ పార్టీని మళ్ళీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో ప్రయత్నాలు చేసి తీసుకురావడం జరిగింది. ఈ అధికారాన్ని మనం శాశ్వతంగా నిలుపుకునే ప్రయత్నం చేస్తూ ఇక్కడ ప్రజలందరూ అభివృద్ధి పదవుల్లోకి రావడానికి వాళ్ళు పర్సనల్ గా అందరూ కూడా ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవడానికి ఎన్నో రకమైన పథకాలు, అలాగే విద్య, అలాగే వైద్యం అన్ని విషయాల్లో కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. మన నారా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈనాడు 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు మిల్లిబాబు గారికి, పెద్దలు మన పీపీ గారు నిర్మాచినేని ప్రభాకర్ గారికి, కమ్మ శివరామకృష్ణ గారికి, ఇప్పిలి వెంకటేశ్వరరావు గారికి, తిలక్ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జి కొండయ్య గారికి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి యువ నాయకులు నాని గారికి, అదేవిధంగా మన పార్లమెంటు యువ నాయకుడు మహేష్ యాదవ్ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జి వెంకటరావు గారికి, మరియు కిషోర్ గారు మాజీ ఎంపీటీసీ గారికి, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ఇది పేదవాడి యొక్క చెమట నుండి, పేదవాడి యొక్క రక్తం నుండి 43 ఏళ్ళు అనేక ఒడిదుడుకులు, అనేక ఇబ్బందులు ఈ పార్టీయే లేకుండా చేస్తామని చెప్పి చాలామంది ప్రగల్భాలు పలికారు. వాళ్ళందరికీ కూడా ఈ రోజున ఒక గుణపాఠం, మళ్ళా నిలదొక్కుని పూర్వ వైభవాన్ని మళ్ళీ రావటంలో భాగస్వామి అయినటువంటి ఈ యొక్క కార్యకర్తల యొక్క పట్టుదలని, కార్యకర్తల యొక్క కృషిని ఎప్పటికీ కూడా మేమే కాదు మీరెవరూ కూడా మర్చిపోవడానికి వీలైనంత కృషి చేసినటువంటి మిమ్మల్ని మేము కాపాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. నాకు కూడా 3వసారి శాసనసభ్యుడు అయ్యేటువంటి అవకాశాన్ని మీ చేతుల మీద, మీ కృషి మీద, మీ పట్టుదలతో మరి ఈనాడు నేను 3వసారి ఎమ్మెల్యే కాగలిగానంటే అది నా ఒక్క గొప్పతనం కాదు. మీరందరూ కార్యకర్తలు, నాయకుల యొక్క త్యాగమే మరలా పార్టీ పూర్వ వైభవం రావడానికి కారణం. ఇంకా మరెన్నో వసంతాలు జరుపుకోవాలని, మరెన్నో కార్యక్రమాలు పేదల పక్షపాతిగా ఈ పార్టీని పెట్టడమే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు మన లాయర్ గారు చెప్పినట్టుగా పేదవాడికి కూడు, నీడ, గుడ్డ అనేటువంటి 3 కార్యక్రమాల ద్వారా ఈ పార్టీని మరి స్థాపించడం జరిగింది. ఈనాటికి కూడా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అసలు పెన్షన్ అనేది ముసలి వారికి తీసుకొచ్చింది ఎవరు? భారతదేశంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలు పెన్షన్ తీసుకొచ్చారు. ఇవాళ అదే 30 4,000 రూపాయలు అయింది. 4,000 రూపాయలు అయింది. ఇక్కడ మన వాళ్ళు అడుగుతున్నారు ఇంకా మాకు పెన్షన్ రాలేదు అని. తప్పకుండా కొత్త పెన్షన్ వస్తే మీ ముగ్గురికి కూడా ఇప్పించే బాధ్యత మన నాయకులు, కార్యకర్తలు తీసుకుంటారు. మీకు హామీ ఇస్తున్నాం. ఇంకా కొత్తగా రాయటమే తప్ప ఎవరికి ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు మాత్రం ఫస్ట్ వరుసలోనే మీరు ఉంటారని చెప్పి కూడా మీకు నేను హామీ ఇస్తున్నా. మరి ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ గారికి, క్లస్టర్ ఇన్ఛార్జి గారికి, యూనిట్ ఇన్ఛార్జి గారికి, అదేవిధంగా గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారికి, ఎంపీటీసీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, సీనియర్ నాయకులు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున
నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం ఆవిర్భావ దినోత్సవం అంటే ఈరోజు మన పార్టీ పుట్టినరోజు కింద లెక్క. మనం ఎట్లా అయితే బర్త్డే చేసుకుంటున్నామో అట్లా మన పార్టీ బర్త్డే ఈరోజు. కాబట్టి మనందరం కూడా ఈ పార్టీని ఆ మహానుభావుడు ఎందుకు స్థాపించాడు, ఎందుకు ఆ విధంగా మనం ప్రయాణం చేస్తున్నాం, ఎవరి యొక్క అడుగు జాడల్లో మనం ఎదరికెళ్తున్నామో కూడా ఒక్కసారి స్మరించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం రేపు పొద్దున్న స్కూళ్ళు తీయంగానే పిల్లలకు డబ్బులు వేస్తాం. ప్రతి చదువుకునేటువంటి పిల్లకి ఎంతమంది ఉన్నా వాళ్ళ ఖాతాల్లో, తల్లుల ఖాతాల్లో డబ్బులేసి ఇచ్చిన మాటని ఈ ప్రభుత్వం నిలబెడుతుంది అని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వ్యవసాయం చేసే ప్రతి వారికి 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటామని చెప్పి కూడా మనం హామీ ఇచ్చాం. అది కూడా త్వరలోనే రేపు సీజన్లోనే అమలు చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 3 గ్యాస్ బండ్లకు గాను దీపావళికి ఒక బండి ఇచ్చాం. మరలా ఇంకా 2 బండ్లు బాకీ ఉన్నాయి. ఆ 2 బండ్లు కూడా మీకు 3 బండ్లు ఉచితమని చెప్తున్న సంవత్సరంలో 3 బండ్లు కూడా ఇచ్చే మాట నిలబెట్టుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే బీసీలు ఎస్సీలు ఉన్నారో వాళ్ళకి ఇంటికి 50,000 రూపాయలు అదనంగా ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీలకి ఎస్టీలకి 75,000 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది. ఎవరైనా మన నమ్ముకుని కట్టుకునే ఉండాలని అనుకుంటే వాళ్ళందరి దగ్గర కూడా మీరు అప్లికేషన్ తీసుకుని నాయకులందరూ కూడా ఆ దిశగా మరి ఏదైతే మన పార్టీ సిద్ధాంతం ఉందో నేడనేది దానిలో ఒక భాగం. కూడు, నేడ, గుడ్డ ఈ 3 కార్యక్రమాల్లో మనం ముందు వరుసలో ఉండాలి. ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ అవకాశం ఉంటే మండల పార్టీ అధ్యక్షుల వారిని, సీనియర్ నాయకుల్ని కొన్ని కోవల్లో కూడా విగ్రహ దండేసి వెళ్దాం ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం అవకాశం ఉంటే. రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 దాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంకాడుతాం చంద్రన్న గెలుపును చూస్తా గొంతులు కోసిన కత్తులు లేవా సాధ్యం బిలబిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలను తడిసిన నెత్తుల తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేము అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైన యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 దాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంకాడుతాం జనగర్జనతో చంద్రన్న గెలుపును చూస్తాం. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీడు వస్తాడు. ఎక్కడ స్థలం ఉందో చూసి పట్టేపించి సామని భరించాలి. అర్థం చేసుకో. ఎందుకు అర్జునాకుడికి లాగా పడుతుంటామంట పడుతుంటే నీ గురించి చెప్తా అన్నాడు. ఎందుకు ఓవర్ యాక్షన్ మనకి తింటాగలేదు. మనకి ఓవర్ యాక్షన్ ఎందుకు చెప్పు.
తల్లిదండ్రులు చనిపోతే మొత్తం అన్ని దగ్గర ఉండి నేను ఖర్చు పెట్టి అందరం కలుగుతాం రారని 4 లక్షలు వెళ్ళిపోయాడు. పోయింది సార్. రాముని తీరు శ్రీరాముని తీరు సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ నెత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 దాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంకాడుతాం చంద్రన్న గెలుపును చూస్తా గొంతులు కోసిన కత్తులు లేవా సాధ్యం విలవిలలాడుతూ పోయింది రమా ప్రాణం నేలను తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండి రైగ మేము అస్సలు తగ్గం వీరౌడి జానికి మో పౌరుషానికి మొదలైన యుద్ధం గెలుపెవడద చూద్దాం ఓహో దుమ్ 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 దాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 దాం దుంకాడుతాం చెలగచ్చలతో చంద్రన్న గెలుపును చూస్తాం అంబేద్కర్ ఎవరు దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలెసువైతే ఆడబిడ్డల న్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే కులగచ్చి కొడుకుల మతమే విడిచే ఈరోజు ఒక పండుగ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 44 ఏళ్ల క్రితం పేదవారికి కడుపు నిండా కూడు నీడ గుడ్డ అనే యొక్క నినాదంతో మరి తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయంగా మనందరికీ కూడా జన్మనిచ్చినటువంటి ఈ పార్టీ 44వ వసంతంలోకి అడుగు పెడుతున్నటువంటి శుభ సందర్భంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి తోటి నాయకులకు మండల పార్టీ అధ్యక్షుడు వీరబాబు గారికి, గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజా గారికి, మన డీసీ చైర్మన్ గారికి, రామబాబు గారికి, అదేవిధంగా అనిల్ గారి మీరు ఏర్పాట్లు ఎట్లా ఉంటారనే ఉద్దేశంతో రావడం జరిగింది. అమలాపురం వెళ్తున్నాం కాబట్టి దాంట్లో ఉన్న పౌరుల్లో కూడా వీళ్ళతో కూడా పాల్గొందామనే ఉద్దేశంతో రావడంలో భాగస్వాములు అయ్యారు. కూటమి గెలుపులో మీ అందరి యొక్క భాగస్వామ్యం ఉంది. తప్పనిసరిగా మీకేమైతే హామీలు ఇచ్చున్నామో వాటిని తూచా తప్పకుండా నెరవేర్చగలుగుతాం అనేటువంటి నమ్మకం మాకుంది. ఆ దిశగా నెరవేర్చే దిశగా ఆ రోజు ఇంటింటికి తిరిగి ఏ విధంగా అయితే మీరు ఓట్లు సమీకరించారో అలాగే పేదవారి కష్టాలు తీర్చడంలో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ముఖ్యంగా మన డీసీ చైర్మన్ గారు ఈరోజు పొలాలన్నీ అట్లా ఉండడానికి కూడా ఎక్కడా ఇబ్బంది రాకుండా ఉండడానికి ఆయన చెప్పినటువంటి బాధ్యతని
మరి పూర్తిగా నిర్వర్తిస్తున్నాడు, నిర్వర్తించగలుగుతాడనే నమ్మకం కూడా నాకు ఉంది. మరి ఆ దిశగా ఈ రోజున నాకు కొంత భారం రాంబాబు గారు తగ్గిపోయింది. ఏదంటే రాంబాబు గారితో మాట్లాడుకుంటాను ప్రతిదీ, లేకపోతే ప్రతి ఒళ్ళు నాకు ఫోన్ చేసి నా నీటి సంగతి ఏంటంటే అడిగిపోడు. నాకు ఆ అవకాశాన్ని భారాన్ని కలనీయకోకుండా మెయింటైన్ చేస్తున్నాడు. చేపల చెరువులో కూడా నీళ్ళు ఇస్తాం, వాళ్ళని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాకపోతే 4 రోజులు టైం పడుతుంది తప్ప మీకు కూడా కడుపు నిండా నీళ్ళు తోడిన తర్వాతే కాలువలు కట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. యాడున్నదయ్యను గట్టిన పోలావరము గడప గడప పెరుగుతున్నదిగా గంజాయి వనము పేద ప్రాణం తీస్తున్నది నీ మద్యపానము నీ దొంగ పాలన ఏ బొంద పెట్టగా ప్రతి ఆంధ్రుడు కదిలిండు నిన్ను తరిమి కొట్టగా దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తా ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో మన తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మన గౌరవ శాసనసభ్యులు, మనం వెన్నంటే ఉండే నాయకుడు, మనం అర్ధరాత్రి కాదు కూడా ఫోన్ చేసినా కూడా స్పందించే మన రాష్ట్రంలోనే ఏకైక నాయకుడు గౌరవ శాసనసభ్యులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారికి ఏలూరు రూరల్ మండలం తరఫున, మన మల్కాపురం గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మార్చి 29వ తారీఖున పార్టీని ఆవిర్భవించారు. ఆ మహనీయుడు మహాశక్తి గల నాయకుడు. ఆ శక్తితోనే మనం 43 సంవత్సరాలు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు జరిగినా, ఎన్ని అవమానాలు జరిగినా కూడా పార్టీని మనందరం కూడా కార్యకర్తలు గాని, నాయకులు గాని అందరూ కూడా భుజం మీద వేసుకుని జెండాను మోస్తూ ఈ యొక్క 43 సంవత్సరాలు కూడా మన యొక్క పార్టీని మనం విజయ పదంలో నడిపిస్తున్న ప్రతి కార్యకర్తకు, నాయకులకు అందరూ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు శ్రీ చింతమనేని ప్రభాకర్ గారు మాట్లాడతారు. తెలుగుదేశం పార్టీ జై చింతమనేని, జై చింతమనేని. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పార్టీ ఆవిర్భావం 43 సంవత్సరాలు, 43వ సంవత్సరం పూర్తి చేసుకొని మరి ఈనాటికి కూడా అదే రకంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి నా సోదర కార్యకర్తలందరికీ కూడా శిరస్సు వంచి ప్రమాణం చేస్తున్నా. ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు ఈ గ్రామాన్ని స్వర్గీయ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారి హయాంలో ఆయన హావాలో ఉన్నటువంటి గ్రామం. మరి ఆనాడు మా నాన్నగారు కూడా ఆయనతో పాటే
ఆయన సమకాలీకులతో ఈ గ్రామంలో ఉన్నారు. ఇటువంటి టైంలో చెప్పుకోవాలని చెప్తున్నా. నేను జెండా కట్టి మా నాన్నగారితో సాటుగా ఈ జెండాను మోసి కొంతకాలం అంటే 4-3 నెలల పాటే ఎంతో కష్టపడి తిరిగి అన్నగారు ఎప్పుడైతే ఈ గ్రామం మీద నుంచి ప్రయాణం పాదయాత్ర చేశారో మొత్తం గ్రామం అంతా కూడా తెలుగుదేశం మయమైపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో నాతో పాటు సమకాలీకులుగా సహకరించినటువంటి సోదర కార్యకర్తలకి, మహిళా మండలందరికీ కూడా శిరస వంచి మరొకసారి ప్రమాణం చేస్తున్నాం. అదే రకంగా ఇప్పటి వరకు కూడా 2009 ముందు నుంచి మన ఎమ్మెల్యే గారు ఎంపీటీసీగా ఉన్నప్పుడు నేను ఇక్కడ ఎంపీ సర్పంచ్ని. ఆ రోజు నుంచి పరిచయం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయనతోటి మన గ్రామానికి ఏ చిన్న అవసరం వచ్చినా సరే అర్ధరాత్రి ఫోన్ చేసినా నేనున్నాను, మీకు భయం ఏంటి అన్న రీతిలో చేస్తున్నారు. అదే రకంగా ఇవాళ కూడా కార్యక్రమం జరిగింది. రాత్రి 8:30కి మండల ప్రెసిడెంట్ గారు వచ్చి ప్రోగ్రాం పెట్టాలని అన్నారు. ఈ టైంలో ఎలా చేయగలమని చెప్పి మన వాళ్ళందరూ అంటే, మనం అర్ధరాత్రి ఆయన ఫోన్ చేసినప్పుడు తెల్లారిపాటికి మనం పనిచేసినప్పుడు ఆయన వస్తా అన్నప్పుడు మనం రావటం అంటే వాళ్ళందరూ ప్రజలే వస్తారు అని అన్నాం. అదే రకంగా అందరూ కూడా మేము తెల్లారేసినట్టు చెప్పాం మీ అందరికీ. అదే రకంగా అదే అభిమానం అంటే అదే. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన సాగునీరు వ్యవసాయం ఈ సంవత్సరం పంటలు మనం ఒడ్డెక్కగలవా అనుకున్నాం. మన సాగునీరు కమిటీలుగా మన ఇద్దరం ఎన్నిక చేసుకున్నాం. మీరు ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళే చేసుకోండి, నేను ఎవరి మీద రుద్దను అన్నారు. అలాగే మొన్నటి వరకు కూడా ఎంతో పుష్కలంగా నీరంజని మార్చి 1వ తారీఖు నుంచి మన పంటలు నిలబెట్టుకోగలమా అనే పరిస్థితుల్లో ఆయన తీసుకొచ్చి పొలం చూపిస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీరు తగ్గల. ప్రతిరోజు నీరు వస్తానే ఉంది. కాకపోతే పైన 40-40 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి రోజు నీరు తాగవలసి వస్తుంది. అయినా సరే 100% పంటలు పండించినటువంటి అపర భగీరథుడు మన చింతమనేని. గతం గురించి గత ప్రభుత్వాలు దీని గురించి మనకొద్దు. జరగబోయేవన్నీ మంచి రోజులే. అనుకున్న ప్రకారంగా అన్ని కార్యక్రమాలు కూడా సంవత్సరం లోపునే సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు జరుగుతాయి. అవన్నీ మనం ఎదురు చూస్తాం. మన చింతమనేని ఉండగా మన ఏ కార్యక్రమం గురించి చింతాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. సభకు నమస్కారం. మరి అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన కాడి నుంచి రాజకీయం అనగా, ఎమ్మెల్యే అనగా, ఎంపీ అనగా మనలాంటి బడుగు బలహీనతలు తెలిసింది. అంతకుముందు రాజకీయంగా తెలియదు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినాక మన తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మనం రాజకీయంగా ఎస్సీలు కానీ బీసీలు కానీ పుంజుకున్నాం. తద్వారా అందరూ బతకడానికి కూడా దారి చూపించాడు ఎన్టీ రామారావు. కావున ఇదే స్ఫూర్తితో మనం ఇలాగే ఇంతకుముందు మన గ్రామంలో తెలుగుదేశం ఉన్నా కంటిన్యూగా అలాగే ఉండేది. కాకపోతే 2 ఏళ్ళు మనకి తక్కువ వచ్చింది. ఈసారి అందరూ మారారు. ఎందుకు మారారంటే మన ప్రభారావు గురించి మారారు, మా గురించి కాదు. ఎందుకంటే గత ఎమ్మెల్యే పనితీరు చూశారు, ఆ పనికిరాడని చెప్పి అనుకున్నారు. అప్పుడు వాళ్ళ మనుషులే ఇటు తిరిగి కంటిన్యూగా మన ప్రభారి గారిని చూసి మనకు ఓట్లు వేశారు, మంచి మెజారిటీ చూపించారు. అదే స్ఫూర్తితో ఇంకా జరిగే ఎన్నికల్లో కూడా ఇలాగే విజయం చేకూరుతారని కోరుతున్నాను. ఆ మేరకు ఇక్కడ మన గ్రామానికి మంచినీటి విషయంలో, సాగునీరు విషయంలోనే ఎంతో కష్టపడి కృషి చేసినటువంటి రాంబాబు గారికి, అలాగే వారు సహకరించినట్టు ఇంకో కమిటీ చైర్మన్ గారు అయినటువంటి శంకర్ మాధవరావు గారికి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మనందరం గౌరవ ఎమ్మెల్యే గారిని వాళ్ళ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి శుభ సందర్భంలో ఏలూరు రూరల్ మండలం మల్కాపురం గ్రామంలో ఈనాడు ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నటువంటి మండల పార్టీ అధ్యక్షులు నాగరాజు గారు, కొల్లేరు నాయకులు సై సత్యనారాయణ గారు, డీసీ చైర్మన్ రాంబాబు గారు, క్లస్టర్ ఇన్ఛార్జి రవి గారు, నా సమకాలికుడు మరి సత్యనారాయణ గారు, మాజీ సర్పంచ్ గారు, అలాగే పార్టీ అధ్యక్షులు సుబ్బారావు గారు, కమ్మ శివరామకృష్ణ గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి యువ నాయకులందరికీ కూడా, కింద ఉన్నటువంటి కార్యకర్తలకు, పెద్దలకు, నా సోదరి మండలందరికీ కూడా హృదయపూర్వకంగా
ధన్యవాదాలు తెలియజేస్తున్నా. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 44 సంవత్సరాల క్రితం పేదవాడికి కూడు, నీడ, గుడ్డ ఈ 3 నినాదంతోనే ఈ పార్టీ స్థాపించడం జరిగింది. స్థాపించిన తర్వాత ఇదొక నాయకులను తయారు చేసేటువంటి కార్ఖానాలాగా తయారైంది. తారక రామారావు గారు పార్టీ స్థాపించబట్టే ఈనాడు ఆయన పార్టీ ద్వారా ప్రజాసేవలో మా అందరికీ కూడా మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి ఒక గొప్ప సదవకాశాన్ని కలగజేశారంటే ఆ మహానుభావుడు మరి ఎప్పటికీ చిరస్మరణీయుడే. ఎప్పటికీ ఈ భూమి ఈ ఆకాశం ఉన్నంత వరకు 9 నెలల్లో పార్టీ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక భారతదేశంలోనే ఎవరు అంత అనతి కాలంలో ముఖ్యమంత్రి అయినటువంటి పరిస్థితి లేదు. 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యాడు. బడుగు బలహీన వర్గాల కోసం ఈనాడు గురుకుల పాఠశాలలు ఎవరు పెట్టారు? ఎవరికి ప్రేమ? స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి. ఇవాళ మీ పిల్లలందరూ కూడా గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నారు అంటే అక్కడే భోజనం, అక్కడే హాస్టల్, అక్కడే నైపుణ్యం ఉన్నటువంటి ఉపాధ్యాయులు, బ్రహ్మాండమైనటువంటి గ్రౌండు, మరి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ధీటుగా పేదవారి పిల్లలు కూడా ఎస్సీ ఎస్టీల పిల్లలు చదువుకోవాలనేటువంటి ఒక పెద్ద దృఢ సంకల్పంతో పెట్టిందే ఈ యొక్క గురుకుల పాఠశాల అని చెప్పే విషయాన్ని మీరు ఎవరు ఎప్పటికీ కూడా మర్చిపోలేరు. ఇవాళ కొంతమంది గురుకులాల్లో చదివి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఆ పేరు కీర్తి అంతా కూడా ఆయనకే దక్కుతుంది తప్ప మరెవరికి కాదు. ఈనాడు బీసీలకి ఇంత అధికారం ఎవరిచ్చారు? తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు పెట్టడం వల్లే రాజకీయంగా చైతన్యం వచ్చి ఈనాడు బీసీల్ని ఎదురుకు తీసుకుని వచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు రాజకీయంగానే కాదు అన్ని రంగాల్లోనూ నిలదొక్కునేటువంటి సదావకాశాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఏదో 44 ఏళ్లలో అనేక ఒడిదుడుకులు వచ్చినాయి, అనేక ఇబ్బందులు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీయే మిగలదన్నారు. అడ్రస్ లేకుండా చేస్తానన్నారు. అడ్రస్ లేకుండా చేస్తానన్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. అది ఈ పార్టీకి ఉన్నటువంటి గొప్పతనం. ఆయన యొక్క తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన పార్టీ పగ్గాలు తీసుకుని ఈనాటికి కూడా అనేక సార్లు బోర్లా పడ్డాం. అయినా ప్రజాక్షేత్రంలోనే కొట్లాడాం తప్ప ప్రజల్ని విస్మరించి ఒక్కడుగు కూడా వెనక్కి వేయలేదు. ఎవడ బెదిరింపులకి లొంగలేదు. మీరందరూ వాళ్ళందరికీ గుణపాఠం వచ్చే విధంగా మొన్న తీర్పు చెప్పారు. మీరేదైతే కూటమి మీద నమ్మకం పెట్టుకుని కూటమిని గెలిపించారో తప్పకుండా కార్యాలపతి కూటమికి మీరు ఏ విధంగా మద్దతు తెలియజేశారో మీ మద్దతు ఒమ్ము కాకుండా మీ అందరికీ కూడా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేర్చే బాధ్యత మాదే కాదు, కింద ఉన్నటువంటి మీ అందరి మీద కూడా ఉంది. ఎవరికి ఏ వాగ్దానం ఇచ్చామో అది తూచా తప్పకుండా అమలు చేసి వాళ్ళ యొక్క కష్టాల్లో వాళ్ళ యొక్క సుఖాల్లో మనందరం కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికినటువంటి మల్కాపురం గ్రామస్తులకు, మండల పార్టీ అధ్యక్షుల వారికి, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ గారికి, మన నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా. మీరు గ్రామంగా సుబ్బారావు గారు కానీ, సత్యనారాయణ గారు కానీ, రవి గారు కానీ కొద్దిగా కఠినంగా లేకపోతే ఆడిస్తున్నారు. మీకు ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకున్నాను. వీళ్ళు ఆడిస్తున్నారు.
ఎవరి ఆటలో సాగడానికి వీల్లేదు. ఎవరు బ్రతకాలంటే వాళ్ళు బ్రతకండి, కానీ ఒకరి దాంట్లోకి ఇంకొకరు వాళ్ళు వెళ్ళి ఊరికి గొడవలు పడుతుంటే మీరు ఉపేక్షిస్తూ ఉంటే రాజ్యం మునిగిపోతుందంటే నీరో చక్రవర్తి పిడలో ఉంచుకున్నాడంట. అంటే గిటారి పక్కన నీ రాజ్యం అంతా మునిగిపోతుందిరా, నీళ్ళు వచ్చి వరదలు వచ్చి అంటే ఇది ఈ పనిలోనే ఉన్నాడంట. మనం కూడా అట్లా ఏ గిటారో పీడియోలో వాంచుకుంటున్నాం అనుకో, మీ ముగ్గురు త్రిమూర్తులు, మేము ఎవరికి విరోధం అవ్వకూడదు. రాముడికి చేయి, రామేశ్వరుడికి చేయి అన్నాం అనుకో, ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి పరంగా ఉండండి. మీరు ఏది తప్పని డిసైడ్ చేస్తే అదే తప్పు. మీరేమి చిన్నపిల్లలు గారు, రాజకీయంగా నాకన్నా పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. అంత తొందరగా ఒకరి మీద కక్ష సాధింపు చర్య తీసుకునేటువంటి వాళ్ళు కారు. కానీ ఎందుకు మీరు ఉదారంగా వదిలేస్తున్నారో కూడా చూడండి. భయమన్నా పట్టం, అట్లానే మితి మీరు ప్రవర్తిస్తూ ఊరుకోవద్దు. ఎవడ పరిధులు అనుకుంటాయి. ఒక ఎమ్మెల్యేగా నాకు కూడా ఒక స్టేజ్ వరకు పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటి నేను వెళ్తూ ఊరుకోరు వేరేవాడు. కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. చాలా సంతోషం మీకు ఇచ్చినటువంటి సూపర్ 6 లోకలాపు చెప్పినట్టుగా సూపర్ సిక్స్ లాగానే అమలు చేసి మీ రుణం అంతా కూడా తీర్చుకుంటాం. ఈ చెరువుకి గోడ కూడా నేనే ఇచ్చా, మీకు తెలుసో లేదు. ఆ ట్యాంక్ నేనే ఇచ్చా, కానీ ఇచ్చింది నేను, కానీ కట్టించేటప్పుడు ఆ ట్యాంక్ నన్ను మీరు సంత తోలేరు. నేను ఈ రోడ్డు కొన్నానే, ఇవన్నీ నేను ఇచ్చినాయే, కానీ ఇవన్నీ అనుభవించబట్టి నన్ను సంత తోలేశారు మీరు. ఇది పనికిరాళ్లే. పెద్ద సాఫ్ట్వేర్ అన్నారుగా, సాఫ్ట్వేర్ పైకి ఒక మాటలో లోపల ఒక వ్యవహారం. ఏం కావాలి చెప్పు సీనియర్, నీకేం కావాలి? నువ్వు సీనియర్వి, నువ్వైనా మాట్లాడవచ్చు, నీకు హక్కున్నాయి. అట్లా తప్పు చేయొద్దు. తప్పు చేసిన వాడిని ఉపేక్షించొద్దు. 1-2 సార్లు చెప్తాం. ఇదే పని కాదు కదా, రకరకాల పనులు ఉంటాయి. ఒక్కొక్కసారి మన మూడ్ బాగుంటుంది, ఒక్కోసారి మన మూడ్ బాగోదు. ఆ మూడ్ బాగున్నప్పుడు ఈ విషయాన్ని చెప్తారు అనుకో, ఇతను మొత్తంగా మనం మాట్లాడేవనుకో, అదిగో ఇంత మాట్లాడి పీక్స్ వస్తారు. అవునా కదా? ఓకే, ఎండగా ఉంది పాపం. ఇంకా మళ్ళీ ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మహిళా మండలకు, పార్టీ నాయకులకు, పెద్దలకు, అలాగే కూటమి నాయకులు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఇది ప్రజల తిరుగుబాటు. ప్రజలు గాని కండెర్ర చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుగతులుండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తాడంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కబద్దార్, జాగ్రత్తగా